నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరు పిల్లల్ని చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంచుతారు. కొందరు అట్ ద సేమ్ టైం రివర్స్, చాలా లైట్గా అలా వదిలేస్తారు. ఏది కూడా తప్పే అండి. ఇలానూ చేయకూడదు, అలానూ చేయకూడదు. అఫ్కోర్స్ చాలామంది ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. అంటే కొందరు గురించి మాట్లాడమే, ఇది అందరి గురించి సమ్మరైజ్ చేసి మాట్లాడట్లేదు. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఈ మధ్యకాలం జనరేషన్ ఏంటి అంటే పిల్లలకు మనందరం అడగకుండానే అన్నీ కొనేయడం అనేది కూడా ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. సో దానివల్ల ఏంటంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా మా అమ్మ అడగకుండానే అన్ని కొనిస్తుందిలే, అసలు మనం అడగాల్సిన పనే లేదు అన్న లెవెల్కి పిల్లలు రీచ్ అయిపోతున్నారు. సో ఆ విషయంలో మాత్రము మనకి ఎంత ప్రేమగా వాళ్ళకి కొనియాలి అనుకున్నా కూడా వాళ్ళకి వెయిటింగ్ అనేటువంటి కాన్సెప్ట్ పెడితే బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఇది నా విషయంలో కూడా నేను వర్తించుకుంటున్నది. ఎందుకంటే వాళ్ళకి అడిగిన వెంటనే కొనియకుండా నెక్స్ట్ వీక్ కొనిస్తాను, నెక్స్ట్ మంత్ కొనిస్తాను, కొన్ని రోజుల తర్వాత చూద్దాము, ఇలా ఉండడం చెప్పడం వల్ల వాళ్ళకు వెయిటింగ్ అనే కాన్సెప్ట్ అలవాటు అవుతుంది. అది చాలా మంచిది కూడా. మనందరం చేసాం చిన్నప్పుడు, అలాగే అనమాట. సరే, ఇప్పుడు మాత్రం వెయిట్ చేయాల్సిన పనే లేదండి. చక్కటి వంటకాలు మీ అందరి కోసం వెయిట్ చేస్తున్నాయి. సో ముందుగా నేను చేయబోయే వంట పేరు ఏంటి అంటే సామ ఉసిరి అన్నం. సో ఈ రెండు పేర్లలో మీ అందరికి తెలిసిన విషయం ఏంటి? సామలు అలాగే ఉసిరి చక్కగా పుల్లగా భలే ఉంటుంది. సో ఈ రెండింటి కాంబినేషన్తో అన్నం తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సామ ఉసిరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామ అన్నం 1 కప్పు, ఉసిరి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3. సామ ఉసిరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము ముఖ్యంగా సామలు అలాగే ఉసిరి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. సామల గురించి చెప్పాలి అంటే షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలి అంటే వెంటనే సామలు స్టార్ట్ చేయండి. సామలు, జొన్నలు, కొర్రలు, అరికలు ఇవన్నీ కూడా మనకు షుగర్ లెవెల్స్ చాలా బాగా కంట్రోల్ చేస్తాయి. అండ్ ముఖ్యంగా ఈ సామల్లో ఏంటి అంటే గ్లైసమిక్ ఇండెక్స్ అనే వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. అదే కదా మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండాలి. వాళ్ళకనే కాదండి, ఎవరికైనా కూడా GI లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటేనే బెటర్. ఆ తర్వాత గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఎముకల్ని చాలా బాగా బలంగా చేస్తుంది. అండ్ ముఖ్యంగా వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఒంట్లో కొవ్వు శాతం తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యానికి మంచిది. అలా ఏంటి అంటే మనకు బరువు తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సామలు. అలాగే ఈరోజు మనం ఉసిరి కాంబినేషన్ కాబట్టి ఇంకా అసలు ఇందులో ఆరోగ్యమే ఆరోగ్యం అండి. అంటే ఇందులోనూ మనకు చక్కగా న్యూట్రియంట్స్, కాల్షియము, ఐరన్, ఇవన్నీ మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి. ఇందులో ఉసిరికాయలో కూడా విటమిన్ Cలు, యాంటీ ఆక్సిడెంట్స్లు ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. ఇంకా ఈ వంటల గురించి ఏం చెప్పాలి, చాలా బాగుండబోతుంది. రుచిపరంగా, ఆరోగ్యపరంగా సూపర్. ఓకే, సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఉసిరి రైస్ కూడా యాక్చువల్గా చాలా మంది చేసుకుంటూ ఉంటారు. అంటే బాగా ఇష్టం ఉన్నవాళ్ళు, ఆ ఉసిరికాయ రుచి బాగా ఇష్టం ఉన్నవాళ్ళు చక్కగా ఉసిరికాయని తురిమేసుకొని దాన్ని మామూలుగా పోపు, అంటే మామూలుగా పులిహోర పోపు ఎలా చేసుకుంటాము అలాగే అనమాట. లైక్ చక్కగా పోపు వేసేసుకొని ఉసిరికాయ వేసేసుకొని ఆ తర్వాత అన్నం వేసేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తారు. మామిడికాయ పులిహోర లాగా ఉసిరి పులిహోర అనమాట. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే సామ ఉసిరి పులిహోర అని కూడా అనొచ్చేమో, ఎందుకంటే పోపు అలాగే ఇదే ఉంది కాబట్టి. సో వెరీ సింపుల్గా మనం అలా అనుకోవాలంటే అలా అనుకోవచ్చు. సో ఇది మనకి చక్కగా పుల్లగా ఉంటుంది కాబట్టి మనకు బాక్స్లోకి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. బికాస్ మనం చేసిన టైం కన్నా కూడా ఒక 2-3 అవర్స్ తర్వాత ఆ ఉసిరికాయ రుచి బాగా వచ్చి టేస్ట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, అందుకనమాట. సరే, బాండి వేడైంది కాబట్టి ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. నూనెతో చేసుకోవచ్చు, మీరు నెయ్యితో చేసుకోవచ్చు, వెన్న వేసుకోవచ్చు. కాస్త నూనె వేసుకున్నాం. కొంచెం మనకు నూనె లైట్గా వేడెక్కిన తర్వాత మెల్లిగా పోపు వేసుకోవచ్చు. నూనె వేడయ్యేలోపు మనం ఒక పని చేయొచ్చండి. ఇదిగోండి, మనం మిరియాలు వేసుకుంటున్నాం. డైరెక్ట్గా మిరియాలు వేసే కన్నా కూడా ఎప్పుడు దంచిన మిరియాలు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నూనె కూడా వేడెక్కిపోయింది కాబట్టి ముందుగా పోపు దినుసులు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఒకసారి వేయించేసుకుందాం. ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత కాస్త జీలకర్ర ఆల్రెడీ ఉంది ఇందులో,
ఇంకొంచెం వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. బికాస్ ఇటువంటి అంటే స్పెషల్ ఐటమ్స్కి జీలకర్ర ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా. సో మీరు సాజీరాలు అలాంటివి వేసుకోవాలంటే అట్లా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. మామూలు సౌత్ ఇండియన్ పోపు అండి, అంతే, చాలా సింపుల్ వంట. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత సన్నగా పొడవుగా తరుక్కున్నటువంటి పచ్చిమిరపకాయలు, అవి కూడా ఒక 2-3 వేసుకోవచ్చు మనం తినే కారానికి తగ్గట్టుగా. మళ్ళీ మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి నిజంగా అమృతం కార్యక్రమం ఒక మంచి సూపర్ హెల్ప్ అని చెప్తారండి. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది మాకు చెప్తూ ఉంటారు, ముఖ్యంగా పెద్దవాళ్ళు. అంటే ఇంత హెల్త్ గురించి ఆలోచించేది వాళ్లే కాబట్టి కదా. యంగ్స్టర్స్ చూసినా కూడా మనకి ఎందుకులే లైట్గా వదిలేసే అవకాశం ఉండొచ్చు, తప్పేం లేదు. బట్ వాళ్ళు మాత్రం కొంచెం పెద్దవాళ్ళు మాత్రం చాలా గట్టిగా చూస్తూ ఉంటారు ఈ ప్రోగ్రామ్ని. సో ఆ తర్వాత ఇదిగోండి చక్కగా మనం ఉసిరిని తురుముకొని పెట్టుకున్నాం కదా. సో దాన్ని కూడా క్వాంటిటీ చూసుకోండి. బాగా పుల్లగా ఇష్టపడితే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. నేనైతే మీడియంగా వేసాను, మరీ తక్కువ వేయలేదు, మరీ ఎక్కువ వేయలేదు. ఇది ఒక్కసారి మనం చక్కగా లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఓకే, సో ఈ విధంగా వేయించేసుకున్నాక ఇందులో కాస్త ఉప్పు వేసుకున్నాం. సో ఇక్కడ వరకు ఉప్పు వేసుకోలేదు. పులుపు ఎక్కడైతే ఉందో వంటలో దానికి తగ్గట్టుగా ఎప్పుడు ఉప్పు పడాలి, లేకపోతే ఇదైనా ఎక్కువ అవుతుంది, అదైనా చప్పగా ఉంటుంది. సో కారాలు ఉప్పులు పర్ఫెక్ట్గా పడాలన్నమాట, ముఖ్యంగా పులుపు పదార్థాలను వేసుకునేటప్పుడు. ఆ తర్వాత మనం దంచుకున్నాం చూసారా ఇక్కడ మిరియాలు, అవి కూడా ఇలా చక్కగా కచ్చాపచ్చాగా దంచానండి. కావాలనే దంచాను కచ్చాపచ్చాగా, మరీ పొడిగా వేస్తే బాగోదు, ఎందుకంటే ఉసిరి తురుము వేసాం కదా. సో దానికి ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటేనే బాగుంటుంది. ఇంకా కొన్ని సూపుల్లో అవి మేము ఎందుకు పొడి వేస్తామంటే ఇంకా అది కలిసిపోవాలి కాబట్టి, దాంట్లో కూడా కచ్చాపచ్చాగా వేస్తే బాగోదు కదా. కానీ ఒరిజినల్ టేస్ట్ ఎప్పుడు కచ్చాపచ్చాగా దంచుకొని వేస్తేనే బాగుంటుంది. సో ఉసిరికాయ కూడా చూసారా మనకు రంగు మారింది, లైట్ బ్రౌనిష్ అయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నటువంటి సామలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఇందులో వేసేసుకోవాలి. చూసుకోండి క్వాంటిటీ, ఉసిరి బట్టి మనము ఐటమ్ వేసుకోవాలంటే సామలో ఏదైనా మన ఇంట్లో ఏముంటాయి అది. సామలతో బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. బికాజ్ సామలు కూడా కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది తినడానికి కూడా. అండ్ ముఖ్యంగా ఎప్పుడైనా వాతావరణం మారుతున్న టైంలో మనల్ని కాస్త మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. అంటే ముక్కులకు, దగ్గులకు, జలుబులకు ఇట్లాంటి ఇబ్బందులన్నీ రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే కాస్త మిరియాలు మన ఒంటికి పడాల్సిందే. ఇదిలా ఒక్క 2 to 3 minutes వదిలేసామంటే చక్కగా మిరియాల ఘాటు అది కూడా మన సామలకు పడుతుందన్నమాట. అందరి కోసం ఈ చిట్కా. చాలా మందికి జలుబులు, దగ్గులు వస్తూ ఉంటాయి. ఇంటి చిట్కాలు చాలా ఉంటాయి. అయితే ఈ ఇంటి చిట్కా కూడా చాలా బాగా పనిచేస్తుందండి. వామును నిప్పులో వేసి బాగా వేడి చేయాలి. తద్వారా వచ్చినటువంటి ఆ పొగ ఏదైతే ఉందో దాన్ని బాగా పీల్చుకోవాలి. అలా పీల్చుకున్నప్పుడు ఏంటి అంటే జలుబు, దగ్గులు ఏవైతే ఉన్నాయో అవి ఇట్టే ఎగిరిపోతాయి. ఈసారి తప్పకుండా ఇబ్బంది మీకు ఎదురైతే ఈ చిట్కాను ఉపయోగించండి. మనకు కావాల్సిన అంటే పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా వేసుకున్నాము. ఉసిరికాయ తురుముని చక్కగా వేయించేసుకున్నాము. సామలు కూడా వేసేసాము. అయిపోయిందండి. సో చాలా సింపుల్గా జస్ట్ 10 నిమిషాలు మన వంట అయిపోయిందనమాట. సింపుల్గా మీరు కూడా చేసేసుకోవచ్చు. సామలు మాత్రం ఉడికించుకొని పెట్టుకోవాలి, అదొకటే పని. సో మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీ ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. సామలు మాత్రం కాస్త ముద్దగానే వస్తాయండి. అది ఎంత ప్రయత్నించినా కూడా అది 100% పొడి పొడిగా చేయడం చాలా కష్టమైన విషయం. సో మీరు కూడా ఒకవేళ మీకు ముద్దగా వచ్చింది అంటే మీరేమీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, అలాగే వస్తుంది. అంటే అరికలు అది కొంచెం మనకు మేబీ పొడి పొడిగా వస్తాయేమో, కానీ సామలు మాత్రం కొంచెం ముద్దగానే వస్తాయి. సో చూసారు కదా, సామ ఉసిరి అన్నం చాలా సులభంగా మేమైతే తయారు చేసాము. మీరు కూడా తప్పకుండా నేర్చేసుకోండి. మరి నేర్చుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూసేయండి. సామ ఉసిరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సామ అన్నం 1 కప్పు, ఉసిరి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు,
మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3. సామ ఉసిరి అన్నం తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో ఉసిరికాయ తురుము, సరిపడా ఉప్పు, దంచుకున్న మిరియాలు, ఉడికించుకున్న సామల అన్నం కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సామ ఉసిరి అన్నం రెడీ. చూసారు కదా సామ ఉసిరి అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, నిమ్మకాయ పిండామేమో పైన అన్నట్టుగా ఉందన్నమాట రుచి. ఉసిరికాయ కదా ఆ మాత్రం టేస్ట్ వస్తుంది. అయితే మిరియాలను మనం దంచి వేసుకున్నాం కదా, అది అసలు హైలైట్. అంటే మంచి ఘాటు చూసారా, అట్లా చెవుల్లోంచి అలా ఘాటు వస్తుందన్నమాట. వేసింది కొంచెమే, ఇంతకు ఎక్కువేం వేయలేదు. అంటే పిల్లలు తినేటప్పుడు మాత్రం కొంచెం చూసి వేసుకోండి. కానీ ఇది నాకు తెలిసి పెద్ద పిల్లల కన్నా కూడా పెద్దవాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. కానీ చాలా బాగుందండి. ఆ ఘాటుకు, ఆ పులుపుకు, ఆ కారానికి పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా. నేను తయారు చేయబోయే రెండో వంట పేరు సజ్జ మద్దూర్ వడ. సో మద్దూర్ వడ అనేది బేసిక్గా మనకు ఇక్కడ ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. తమిళనాడు సైడ్ ప్రాంతాల్లో ఏంటంటే అటువైపు ఎక్కువ మద్దూర్ వడ అనేది చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. సో అది మనము సజ్జతో తయారు చేయబోతున్నాం. ఎలా ఏంటో నేర్చుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. సజ్జ మద్దూర్ వడ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, జొన్న రవ 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, తెల్ల నువ్వులు 1/2 కప్పు, నూనె 1/2 కప్పు. సజ్జ మద్దూర్ వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే గనక జొన్న రవ, సజ్జ పిండి ఈ 2 కూడా వాడుతున్నామండి. సో దాంతో మనము ఈ మద్దూర్ వడ తయారు చేసుకోబోతున్నాం. సో నార్మల్గా మద్దూర్ వడ అంటే ప్రాసెస్ ఒకటి ఉంది, అది మనందరికీ తెలుసు, నార్మల్గా చేసుకునేది. ఇది కొంచెం సాత్వికంగా, ఆరోగ్యకరంగా అలా చేసుకుంటున్నాం అనమాట. సో చాలా బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటుంది. దీన్ని మనము డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేయబోతున్నాం. అయితే మనకు బేసిక్గా ఇది ఆరోగ్యానికి అన్ని రకాలుగా అండి. ఎముకని దృఢపరుస్తుంది, గుండె ఆరోగ్యానికి మంచిది, బరువు తగ్గడానికి బేసిక్గా సజ్జ పిండి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సజ్జలు పిండి ఇన్ ద సెన్స్ సజ్జలు ఏదో ఒక రూపంలో, ఈవెన్ జొన్నలు కూడా బరువు తగ్గడానికి ఇవన్నీ సూపర్గా పనిచేస్తాయి. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి అందరికీ అనమాట. సో ఓవరాల్గా హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, తర్వాత ఎముకల్ని పటిష్టంగా చేసుకోవడానికి ఇలా చక్కగా చిరుధాన్యాలు ఎప్పుడూ ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అయితే ముందుగా ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. సో ఇది ఇన్స్టెంట్గా, అంటే మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అన్నప్పుడు జస్ట్ ఒక 2-3 అవర్స్ ముందుగానే ఈ జొన్న రవ ఏదైతే ఉందో అది నానబెట్టుకోండి. అండ్ మనకు సజ్జపిండి ఆల్రెడీ రెడీగా ఉంటే మనం ఈ వంటని హాయిగా సింపుల్గా చేసేసుకోవచ్చు. అయితే ఫస్ట్ నానబెట్టుకున్నటువంటి జొన్న రవ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఒక 2 స్పూన్లు తీసుకున్నాను, 2 లేదా 3. సో మంచి కరకరలాడుతూ రావడానికి, ఎందుకంటే మద్దూర్ వడ మీరు తిన్న వెంటనే మీకు ఏం ఫీలింగ్ వస్తుంది చెప్పండి? కరకరలాడుతూ ఉంటుంది, అలా క్రిస్పీగా ఉంటుంది. సో ఆ ఫీల్ రావడానికి మనము జొన్న రవ వేసుకున్నాం అనమాట. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా కాస్త సజ్జపిండి. సో ఇది కూడా రంగు చూసారా అండి? సో ఈ రంగులో ఉంటుంది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా మంచిది, వెరీ వెరీ హెల్దీ. సజ్జలు అనేవి చాలా హెల్దీ అండి. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా సూపర్గా పనిచేస్తాయి. మంచి హై న్యూట్రియంట్స్ ఉంటాయి కదా. సో మంచి తక్షణ శక్తిని ఇవ్వడానికి బాగా హెల్ప్ చేస్తాయి ఇవన్నీ కూడా. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా కాస్త ఉప్పు, అలాగే సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అంటే మధ్యలో పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు. ఒకవేళ అంటే పిల్లలకు కూడా ఇటువంటి స్నాక్స్ మనం పిల్లలకి ఎక్కువగా వాళ్ళ కోసమే చేస్తూ ఉంటాం. వాళ్ళకి మధ్యలో అల్లం తగిలినా పచ్చిమిరపకాయలు తగిలినా ఒకవేళ కష్టంగా ఉంటుంది అనుకుంటే కనుక అల్లము తర్వాత ఈ పచ్చిమిర్చి గ్రైండ్ చేసేసుకోండి, ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఆ పేస్ట్ వేసేసుకున్నారంటే మీకు అసలు టేస్ట్ కలుస్తుంది. అండ్ అలాగే మధ్య మధ్యలో వచ్చి అలా తీస్తారు అన్న ఫీలింగ్ కూడా మనకు రాదనమాట. సో వాళ్ళకు కూడా కష్టంగా ఉండదు, మనకు కూడా వాళ్ళని చూసి కష్టంగా ఉండదు. ఓకే. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, అలాగే కరివేపాకు, తర్వాత కొత్తిమీర.
ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం కాస్త నీళ్లు పోసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం. మరి ఎక్కువగా కాదండి, మనకి వడ చేయడానికి అణువుగా రావాలి కాబట్టి కొంచెం మనం గట్టిగానే రావాలి. ఇలా వస్తే సరిపోతుంది. కరెక్ట్. సో ఇలా పిండి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇది ఎలా రావాలంటే మనకు అసలు తేమగా ఉండకూడదు, చేతిలో పక్క ప్రాపర్ మనకి ఇలా ఉండలాగా రావాలన్నమాట. అంటే చేతికి ఏది అంటుకోకూడదు. కానీ మనము వేసుకునేటప్పుడు చేతికి కాస్త నూనె రాసుకోవచ్చు, సో దట్ మనం చేతి మీద అద్దుకోవడానికి మనకు సులభంగా ఉండడానికి. సో ఫస్ట్ ఇందులో షాలో ఫ్రై అండి, దానికి సంబంధించి మనము ఒక 1/2 కప్పు లేదంటే 3/4 కప్పు, అంటే మరీ పెద్ద పెనం తీసుకోకండి, సో దట్ చాలా ఎక్కువ నూనె వేయాల్సి వస్తుంది. కొంచెం కాంపాక్ట్గా ఇట్లా తీసుకుంటే మీకు నూనె కూడా కొంచెం కలిసి వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ నువ్వులు ఏవైతే ఉన్నాయో తెల్ల నువ్వులు, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు చేతికి కాస్త నూనె రాసుకొని, మద్దూరు వడ సైజ్ మీ అందరికీ తెలుసు కదా, ఈ సైజులో ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం దీని మీద అద్దుకోవాలి. ఇలా అద్దేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఇదే విధంగా నేను మీకు చూపిస్తాను చూడండి. సో కాస్త నెయ్యి తీసుకుందాం. నేను ముచ్చటగా 3 తయారు చేస్తాను. సో ఇది సజ్జపిండి కాబట్టి మధ్య మధ్యలో కొంచెం ఇలా బ్రేక్ అవుతూ ఉంటుంది. సో దీన్ని చక్కగా మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని లైట్గా ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకొకటి. మనకు చేత్తో ఎంతవరకు మనం దీన్ని ఇలా నీట్గా ప్రెస్ చేయగలమో అంతవరకు చేసుకుంటే సరిపోతుందండి. సో వెరీ వెరీ హెల్దీ స్నాక్ అండి. సో ఇది కూడా మనకు రెడీమేడ్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నూనె కూడా వేడెక్కింది కాబట్టి ఇలా తయారైన సజ్జ మద్దూరు వడను చక్కగా ఇలా ఈ ప్యాన్లోకి తీసేసుకుందాం. సో ఇది మనకు షాలో ఫ్రై కాబట్టి పెద్ద నూనె కూడా ఏం అబ్జార్బ్ చేసుకోదు. మీరు చూడండి, కొన్ని నువ్వులు వెళ్ళిపోతాయి, దానికి అంటుకున్న దానికే ఉంటాయి. సో కొన్ని మాత్రం అలా విడిపోతాయి, కంగారేం లేదు. సో ఇది మనకి ఇలా చక్కగా 2 వైపులా కాల్చుకోవాలన్నమాట. ఇంకొంచెం బాగా కాలాలి, సిమ్లో పెట్టి ప్రాపర్గా దాన్ని కాల్చుకోవాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా రక్తశుద్ధి బాగా మెరుగుపడాలంటే చాలా రకాల చిట్కాలు ఉంటూ ఉంటాయి. అయితే ఈ చిట్కా కూడా చాలా బాగా పనిచేస్తుందండి. మనం భోజనం చేసే 1 గంట ముందు చక్కగా ఒక వేడి నీళ్లు తీసుకోవాలి. 1 గ్లాసుడు వేడి నీళ్లు తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే రక్తశుద్ధి చాలా బాగా మెరుగుపడుతుంది. ఇది అందరికీ అవసరమయ్యే చిట్కా కాబట్టి తప్పకుండా ఉపయోగించండి. మనం చక్కగా చూసారా, ఇలా మనకి సజ్జ పిండి అలాగే జొన్న రవ ఈ రెండింటిని ఉపయోగించి మనం మద్దూరు వడ తయారు చేసాము. స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. చూసారా, అంటే మనకు నువ్వులు విడిపోయినప్పటికీ దాని మీద నువ్వులు మాత్రం అలాగే ఉన్నాయి. సో దీన్ని చక్కగా తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో మంచి కరకరలాడుతూ ఎలా ఉండాలనుకున్నాను అలాగే వచ్చాయి, సూపర్గా వచ్చాయండి. ఇలా వేడివేడిగా కరకరలాడే సజ్జ మద్దూరు వడ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సజ్జ మద్దూరు వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, జొన్న రవ 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, తెల్ల నువ్వులు 1/2 కప్పు,
నూనె అరకప్పు. సజ్జ మద్దూరు వడ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టిన జొన్న రవ, సజ్జపిండి, సరిపడా ఉప్పు, అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కరివేపాకు, కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత సరిపడా నీళ్లు పోసి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న పిండిని ఉండలాగా తీసుకుని వడలాగా ఒత్తుకొని 2 వైపులా నువ్వులు అద్దుకొని వేడి నూనెలో వేసి 2 వైపులా షాలో ఫ్రై చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సజ్జ మద్దూరు వడ రెడీ. చూసారు కదా సజ్జ మద్దూరు వడ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. క్రిస్పీగా ఉందండి. సూపర్. సో మొత్తానికి చాలా కరకరలాడుతూ స్పెషల్గా ఉందండి. సో సాయంత్రం పూట ఎప్పుడైనా ఏదైనా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు 100% మీరు ట్రై చేయొచ్చు. చూసారు కదా ఇవాల్టి అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.